రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్స్లో గెలుపు జోష్లో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ బల్దియా ఎన్నికలకు రెడీ అవుతోంది. 3 నెలల్లో ఎలక్షన్ నిర్వహించే అవకాశాలున్నాయి. ఈలోపు గ్రేటర్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేస్తోంది సర్కార్. గ్రేటర్ ఎన్నికలకు రెడీ అవుతుంది రాష్ట్ర సర్కార్. మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రావడంతో ఇదే ఊపుతో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. అయితే పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని వ్యూహాలు రచిస్తోంది. ముందుగా 3 నెలల్లో 3 కార్పొరేషన్లలో సమస్యలను పరిష్కరించి తర్వాత ఎలక్షన్స్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తోంది సర్కార్. ఏడాది జూన్లోనే 3 కార్పొరేషన్లకి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు 3 కార్పొరేషన్ల పరిధిలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నారు. ఎక్కడా సమస్యలు లేకుండా చేయాలని సర్కారు భావిస్తోంది. దీన్ని వచ్చే నెల నుంచి యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ముందు రోడ్ల సమస్యపై దృష్టి పెట్టనున్నారు. పాట్ హోల్స్ ను పూడ్చడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా రోడ్లు వేయనున్నారు. తర్వాత శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, నాలాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా సర్కిల్, జోన్ల వారీగా ఉన్న ప్రజా సమస్యలను గుర్తించి ఈ నెలాఖరులోపు చెప్పాలని డిప్యూటీ జోనల్ కమిషనర్ల నుంచి ఆదేశాలు అందాయి. ఆ తర్వాత యాక్షన్ షురూ కానుంది. గ్రేటర్లో 3 కార్పొరేషన్ల ఎన్నికలకి సంబంధించి మంత్రులు కీలకంగా వ్యవహరించనున్నారు. మొత్తం 12 జోన్లుండగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టేందుకు జోన్కి 1 మంత్రి చొప్పున బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. దీంతో పనులు అవసరమైన చోట వెంటనే శాంక్షన్ ఇచ్చి పూర్తి చేయనున్నారు. 3 కార్పొరేషన్లలో విలీనమైన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.